యూజువల్లీ మనకి నెక్ పెయిన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి మెకానికల్ నెక్ పెయిన్. ఇది యంగ్స్టర్స్ నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళకి బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ పొజిషన్ ఆఫ్ నెక్ అండ్ డెస్క్టాప్ జాబ్ అండ్ ఇంప్రాపర్ పొజిషన్ ఆఫ్ పిల్లో. మనం ఎవరైతే కనుక యంగ్స్టర్స్ లేకపోతే డెస్క్టాప్ మెకానికల్ నెక్ పెయిన్ ఏదైతే చూసామో అది కామన్గా అయితే డెస్క్టాప్ జాబ్ హోల్డర్స్ అండ్ దోస్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ ఎవరైతే సో బుక్ రిటర్న్ రాసేది ఎక్కువగా ఉంటుందో ఇలాంటి వాళ్ళు బికాజ్ ఆఫ్ స్టూపింగ్ పోస్చర్ నెక్ ఇలా ముందుకు ఫార్వర్డ్ చేసి ఉంటారు. దిస్ ఈజ్ కాల్డ్ స్టూపింగ్ పోస్చర్ ఆఫ్ ది నెక్. ఈ పొజిషన్ వల్ల నెక్ ఉన్న కండరాలు సో చాలా సింపుల్గా స్లైడ్గా పెన్సిల్ లాగా సన్నగా ఉంటాయి. సో వాటి మీద ఎక్కువ ప్రెషర్ పడేసేసి నెక్ పెయిన్ రావడానికి కారణం. ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ పిల్లో. కొంతమందికి అలవాటు ఉంటుంది, సో గట్టి పిల్లో వాడతారు, మెత్తటి పిల్లో వాడుతుంటారు, కొంతమంది రెండు పిల్లోస్ పెట్టుకుంటారు, కొంతమంది అసలు పిల్లో లేకుండా పడుకుంటారు. సో వీటిలో ఏది కూడా సరిగ్గా లేకపోయినా కానీ నెక్ పెయిన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే ఇది వయసు వల్ల సహజంగా వచ్చే అరుగుదల లక్షణం ఎముకలు. సో ఇది కొన్నిసార్లు మెడలో మాత్రమే ఉంటుంది. ఇంకా నరాల మీద ఒత్తిడి ఎక్కువైపోతే ఏదైనా కుడి చేతికి కానీ ఎడం చేతికి కానీ లాగినట్టుగా ఉంటుంది. ఇలాంటి కండిషన్ని సర్వైకల్ స్పాండైలోసిస్ విత్ రాడిక్యులోపతి అంటారు. సో వీటన్నిటికీ గురించి సో ట్రీట్మెంట్ ఏదన్నా కావాలంటే కమ్ అండ్ విజిట్ అవర్ వెల్నాక్స్ సెంటర్.